తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇండస్ట్రీ హిట్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పేరు మీదే ఉంది. ఆ చిత్రం మరేదో కాదు, రామ్ చరణ్ మెయిన్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్. ఆ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 280 కోట్లకు పైగా షేర్ సాధించి ఇప్పట్లో మరెవ్వరూ కూడా ఆ షేర్ని బ్రేక్ చెయ్యని విధంగా ఉంది. ఒకవేళ బ్రేక్ చెయ్యవలసి వస్తే మళ్ళీ రామ్ చరణ్ చిత్రమే రావాలనేది ట్రేడ్ విశ్లేషకుల మాట. కాగా కేవలం అతి తక్కువ వయసులో అతి తక్కువ చిత్రాలతోనే 3 ఇండస్ట్రీ హిట్లు సాధించిన రామ్ చరణ్ గారికి దాదాపు అన్ని ఏరియాలలోనూ కూడా ఆల్ టైమ్ రికార్డులు ఉన్నాయి. మరి ముఖ్యంగా సీడెడ్ ఏరియాలో రామ్ చరణ్ గారి చిత్రాల షేర్స్ స్కై లెవెల్లో చాలా హై రేంజ్లో ఉన్నాయి. ఈ ఏరియాలో ఇండస్ట్రీ హిట్ ఆర్ఆర్ఆర్తో పాటు డిజాస్టర్ చిత్రం వినయ విధేయ రామ కూడా అబ్నార్మల్ షేర్స్ వసూలు చేశాయి. అందుకే రామ్ చరణ్ గారిని సీడెడ్ సుల్తాన్ అని అంటూ ఉంటారు ట్రేడ్ నిపుణులు. ఇక్కడ సీడెడ్ డే 1 టాప్ 10 చిత్రాలను పరిశీలించండి. మొదటి స్థానంలో ఆర్ఆర్ఆర్ 17 కోట్ల రూపాయల షేర్తో ఎవరికి అందనంత స్థానంలో ఉంది. ఇక రెండవ స్థానం మళ్ళీ రామ్ చరణ్ గారిదే, వినయ విధేయ రామ 7 కోట్ల 15 లక్షల రూపాయల షేర్తో రెండవ స్థానంలో ఉంది. మూడవ స్థానం సలార్ 6 కోట్ల 45 లక్షలు. 4 బాహుబలి 2 6 కోట్ల 35 లక్షలు. 5వ స్థానం సైరా 5 కోట్ల 61 లక్షలు. 6వ స్థానం వీరసింహారెడ్డి 5 కోట్ల 50 లక్షలు. 7వ స్థానం అరవింద సమేత 5 కోట్ల 30 లక్షలు. 8 కల్కి 2898 ఏడి 5 కోట్ల 10 లక్షలు. 9 బాహుబలి 5 కోట్ల 8 లక్షలు. 10 సాహో 5 కోట్ల 7 లక్షలు. ఇక్కడ విశేషం ఏమిటంటే 600 కోట్ల రూపాయల విజువల్ స్పెక్టకిల్ అని చెప్పబడ్డ కల్కి చిత్రం కేవలం 5 కోట్ల 10 లక్షల షేర్ సాధించి ఆర్ఆర్ఆర్ కంటే ఎంతో వెనుకబడి ఉంది. ఆర్ఆర్ఆర్ కల్కి కంటే ఏకంగా 3 రెట్ల పైనే ఎక్కువ షేర్ సాధించింది. అందుకే రామ్ చరణ్ సీడెడ్ సుల్తాన్ అనే ఉపమానానికి జస్టిఫికేషన్ ఈ షేర్ల ద్వారా తెలుస్తుంది.